మద్యం అమ్మకాలు 3 పువ్వులు 6 బీర్లుగా అన్నట్టుగా విచ్చలవిడిగా సాగుతోంది. తాగడానికి గుక్కడి నీళ్లు దొరకని ప్రదేశాల్లో సైతం అన్ని వేళల్లోనూ మద్యం అందుబాటులో ఉంటుంది. మద్యం వ్యాపారంలో ఆరితేరిన వ్యాపారులు నిబంధనలకు పాతరేస్తూ దర్జాగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు అంటి ముట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అధికారికంగా 7 మద్యం షాపులు నడుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరగాలి. కానీ తెల్లవారుజామున 6 గంటల వరకు మద్యం షాపుల చుట్టుపక్కల ఉన్న పర్మిట్ లేని రూముల్లో 30 రూపాయల అదనపు ధరలతో మద్యం అమ్ముతున్నారు. అయినా సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడిగా వ్యాపారాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేరని ప్రజలు విమర్శిస్తున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో బ్రాందీ షాపుల నిర్వాహకులపైన ఎక్సైజ్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నట్టు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు రాయచోటి పట్టణంలో చూసుకుంటే ఉదయం 6 గంటల నుంచి బ్రాందీ షాపులు ఓపెన్ చేసి ఒక బాటిల్ పైన ఎంఆర్పి ధర కంటే 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ, అదే విధంగా ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా బ్రాందీ షాపులకు పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా కూడా ఈ రోజు యథేచ్ఛగా ఈ రోజు బార్లను తలపించే విధంగా బ్రాందీ షాపులు పక్కన ఉన్నటువంటి హోటళ్లలో, క్యాంటీన్లలో బార్లను తలపించే విధంగా ఇక్కడ మద్యం తాపిస్తా ఉన్నారు. ఫుల్గా మద్యం తాగాక మందుబాబులను బయటపడేస్తున్నారు. అంతటితో ఆగకుండా వారి జేబులను సైతం ఖాళీ చేస్తున్నారు. నివాసాల మధ్య మద్యం షాపులు ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వద్దు మహాప్రభు అని స్థానికంగా ఉండే మహిళలు మొరబెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బడి గుడి అని చూడకుండా ఇష్టారాజ్యంగా అడుగడుగున మద్యం ఇక్కడ ఏరులై పారుతుంది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు వ్యవహరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసినా నేతల నుంచి ఫోన్లు రాగానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుమతులు లేకుండా సుమారు 100 నుంచి 200 వరకు పర్మిట్ లేని రూముల్లో మద్యం సరఫరా జరుగుతోంది. మదనపల్లి రోడ్డులో అనుమతులున్న షాపులు కూడా జనావాసాల మధ్య ఉండడంతో స్థానిక మహిళలు ఆందోళన చేశారు. చివరికి ప్రతి సోమవారం కలెక్టర్లో జరిగే గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. అయితే విచారించిన అధికారులు నిబంధనలకు లోబడి ఉందని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి మధుసూదన్ మాట్లాడుతూ తాము నిత్యం దాడులు చేస్తున్నామని, తమ దృష్టికి అటువంటివి ఏమీ రాలేదని చెప్పారు. జనావాసాల ప్రాంతాల్లో ఉండే షాపులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండడంతో వాటిపై చర్యలు తీసుకోలేమని చెబుతున్నారు. రాయచోటిలో మనకు 7 మద్యం షాపులు ఉన్నాయి, 2 బార్లు ఉన్నాయి. వాటి మీద ఈ విధంగా ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా రైడ్ చేస్తున్నాము, ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. ఏదైనా పర్మిట్ రూల్ అనేవి ఎక్కడ అనుమతులు లేవు, అయినా మేమన్నీ దాడులు చేసి అది కంట్రోల్ చేస్తాం. మదనపల్లి రూట్ లో ఒక బారు, 2 షాపులు ఉన్నాయి. ఈత కులాలకు ఒక కొత్త షాప్ వచ్చింది, వాళ్ళు మదనపల్లి రూట్ లో ఎస్టాబ్లిష్ చేశారు. అది మెయిన్ రోడ్ లోనే, దాని చుట్టూ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇలాంటి నివాస గృహాలు. అదే కాకుండా అది ఎక్సైజ్ యాక్ట్ లోని రూల్ ప్రకారం వాళ్ళకున్న గది ఉంది కాబట్టి లైసెన్స్ గ్రాంటింగ్ లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి. హోటల్లో కూడా నేనే ప్రత్యక్షంగా రైడ్ చేశాను. ఇక్కడ బస్ స్టాండ్ రోడ్ లో వార్నింగ్ కూడా ఇచ్చాను. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల అండదండలుండడంతో నిఘా అధికారుల కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. మరి ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారుల్లో కదలిక వస్తుందా? ఊరు వాడల్లో విచ్చలవిడిగా వెలిసిన మద్యం బెల్ట్ షాపులకు తాళం పడుతుందా అన్నది చూడాలి మరి.